థ్యాంక్ యూ మాజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రేట్ మెంటర్ బిక్లాప్ ఉంది. అందరూ బిక్లాప్ మంచి ఆపర్చునిటీ వచ్చిందన్నమాట ఈ రోజు నా ఫీలింగ్ షేర్ చేసుకుంటానికి ఇంతమంది మధ్యలో. సో నాకు బాగా గుర్తొస్తుంది మాజీ, ఫస్ట్ టైం 2023లో ఫిబ్రవరి 5వ తారీఖున ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫ్లైట్ ఎక్కానమాట. సో నా పేరు గ్యారేజ్ చిన్నారు. నేను ఇంతకుముందు కాలేజీలో లెక్చరర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్గా చేశాను. 70,000 జీతం తీసుకునేవాడిని. అంత జీతం తీసుకుంటూ కూడా ఏ రోజు ఫ్లైట్ ఎక్కాలని ఆలోచన రాలేదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని ఆలోచన కూడా రాలా. ఎందుకంటే ఎప్పుడు బిజీగా ఉండేవాళ్ళు అనమాట. కాలేజీలో లెక్చరర్గా హాస్టల్ అని, హోటల్ అని, కర్రీ పంటని ఎన్నో పనులు చేస్తుండేవాడిని. ఎంజాయ్మెంట్ అనేది లైఫ్లో లేదండి నాకు. ఓన్లీ వర్క్ వర్క్ వర్క్, డబ్బు సంపాదించాలి ఇంకా చేయాలని తప్పంతో చేస్తూ ఉండేవాడిని. డబ్బు మాత్రం ఉండేది కాదు, ఎంత కష్టపడినా సరే. సో ఎంత చివరికి ఏం మిగిలేవి కాదనమాట, అలా ఉండేది పరిస్థితి. బట్ థ్యాంక్ గాడ్ సేఫ్ షాప్ లోకి వచ్చాను. ఎవరు అన్నోన్ పర్సన్ ద్వారా వచ్చాను. సో మొట్టమొదటిగా నాకు స్టార్టింగ్ టార్గెట్ ఫ్రెషర్ లెవెల్లో నేను బ్యాంకాక్ విన్నాను అనమాట. అప్పుడు నాకు సపోర్ట్ చేసిన వ్యక్తులు అనమాట మన గ్రేట్ మెంటర్. సో నరేంద్ర మోదీ కోసం సార్ బిగ్ క్లాప్స్ అండి. సో నాకు ఒక చోట ఒక ముద్ద ఫోన్ చేస్తేనే నేను మర్చిపోయాను అనమాట. సో అలాంటిది కాంటెస్ట్ లాస్ట్ మోజీ చివరి ఒక రోజు 10 డీటీలు 11 డీటీలు కావాలి మోజీ. అమౌంట్లు మొత్తం కూడా వచ్చినాయి, పేమెంట్లు కొడితేనే పేమెంట్లు అవ్వట్లా, 7 పేమెంట్లు అవ్వట్లా. సో 1 డే ఇక టైము, అది కూడా 3 అవర్స్ 4 అవర్స్ ఇక లాస్ట్ మినిట్. నాకు అప్పటికి కొద్దిగా పరిచయం. బట్ అయినా సరే నాకు ఆ రోజు గుర్తుపెట్టుకొని గురూజీ కొంచెం పేమెంట్లు కొట్టాలి. ఎట్లా అంటే 70,000 80,000 మోజీ. సో మొత్తం కూడా పేమెంట్లు కొట్టేసేసి రిసిప్ట్ కొట్టేసారు అనమాట. సో గురూజీ కోసం ఒకసారి బిగ్ క్లాప్ అండి. ఫస్ట్ టైం ఫ్రెషర్ లెవెల్లో బ్యాంకాక్ ఉందంటే అది కేవలం నరేంద్ర మోదీ బ్లెస్సింగ్స్ అనమాట. సో వర్క్ పరంగా ఎంత చేసినా సరే లాస్ట్ మినిట్ లో ఆ హెల్ప్ కానీ లేకపోయినట్టే అయ్యేది కాదు. సో ఆ తర్వాత నెక్స్ట్ యూరోప్, రెండోది సిల్వర్ లెవెల్లో యూరోప్ విన్ అయ్యాను. అలా కాంటెస్ట్ విన్ అవుతూ వస్తున్నాం. కరోనా టైంలో కూడా మధ్యలో వర్క్ చేస్తున్నాం, ప్రతి కాంటెస్ట్ విన్ అవుతున్నాము. బట్ పెద్దిన శ్రీనివాస్ మోజీ లాస్ట్ 2023లో ఫస్ట్ టైం నన్ను బ్యాంకాక్ తీసుకొచ్చినప్పుడు గురూజీ బ్యాచ్ టీం అంతా ఒకటి బస్సులో అవుతున్నప్పుడు లాస్ట్ ఇలానే మాట్లాడించారు మీరు మోజీ. సో మీరు ఇలా ప్రతి కాంటెస్ట్ విన్ అవుతూ వస్తూ ఎవరైతే 4 టైమ్స్ బ్యాంకాక్ వస్తారో వాళ్ళు ఖచ్చితంగా డైమండ్స్ అవుతారని చెప్పాడు గురూజీ. సో గురూజీ మీ బ్లెస్సింగ్స్ తో అలానే ఇది 4th టైం గురూజీ. సో డైమండ్ షిప్ కంప్లీట్ చేస్తాం మాజీ ఇయర్ లో. సో థ్యాంక్ యూ మాజీ. సో పెద్దిన శ్రీనివాస్ మోజీ కావచ్చు, నరేష్ మోజీ కావచ్చు, నరేంద్ర మోజీ కావచ్చు, వీళ్ళు ముగ్గురు నాకు నా బ్రహ్మ నరేంద్ర మోజీ, నా విష్ణు నరేష్ మోజీ, నాకు మహేశ్వరుడు అనమాట పెద్దిన శ్రీనివాస్ మోజీ. ముగ్గురు అప్లయన్స్ మన గ్రేట్ అప్లయన్స్ ఉన్నారు. అలానే మిగతా మనకి అప్లయన్స్ అందరూ దినేష్ గురించి కానీ పంప రమేష్ గురించి వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఎవరైతే డైమండ్స్ ఉన్నారో వీళ్ళు చెప్పే మాటలు ప్రతిదీ మనం ఫాలో అయితే ఖచ్చితంగా ప్రతి కాంటెస్ట్ లో విన్ అవుతూ వస్తూ ఇలానే టీమ్ తో ఎంజాయ్మెంట్ చేయొచ్చు అనమాట. సో నేను ఆ రోజు పెద్ద ఎంజాయ్మెంట్ చేయలేకపోయాము, ఇద్దరే వచ్చాము, గిల్ట్ గా ఫీల్ అవుతున్నామండి. బట్ డ్రీమ్ పెట్టుకున్నాను, మీరు ఎలా అయితే చేస్తున్నారో అలానే నేను కూడా చేయించాలి అనుకున్నాం మోజీ. లాస్ట్ టైం 40 మెంబర్స్ ఒక ట్రిప్ వచ్చాము, తర్వాత 30 మెంబర్స్ సెకండ్ ట్రిప్ వచ్చాము. ఇది 11 మెంబర్స్ మోజీ. ఇప్పుడు డౌన్ అయినా కానీ ఖచ్చితంగా మీకు కమిట్మెంట్ ఇస్తాం మోజీ. నెక్స్ట్ టైం మాత్రం 100% 200 మెంబర్స్ మోజీ. సో వచ్చిన ప్రతి ఒక్కరు, సో ఇండియా కెప్టెన్ లాగా నేను 10 మంది ప్లేయర్స్ లాగా వచ్చారు. 11 మెంబర్స్ ఇండియా క్రికెట్ టీం వచ్చాము. ఈచ్ పర్సన్ ఈసారి 20 మెంబర్స్ తీసుకొస్తాం మోజీ, షూర్ మోజీ. సో అలానే ఫారిన్ టూర్స్ పరంగా ఫస్ట్ బ్యాంకాక్ తో పాటు నెక్స్ట్ టర్కీ ఇస్తాంబుల్ అర్జున అవార్డు విన్ అయ్యి మీ బ్లెస్సింగ్స్ టర్కీ ఇస్తాంబుల్ కపడోషి వెళ్ళొచ్చాము. అలానే ప్యారిస్, స్విట్జర్లాండ్, జురిచ్, జర్మనీ వెళ్ళొచ్చాము. అండ్